కెరీర్ కోణం నుండి ఈ నెల స్థానికులకు మంచిది. ఈ నెల మొత్తం కేతువు 10వ ఇంట్లో ఉంటాడు, ఇది వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటుంది. మనస్సు మీ పనిపై పూర్తిగా కేంద్రీకరించబడుతుంది. పని వాతావరణం బోరింగ్ గా ఉంటుంది మరియు తక్షణమే ఎక్కడికైనా వెళ్ళినట్లు అనిపిస్తుంది. స్థానికులు తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు తక్కువ అంచనా వేయబడిన భావనను కలిగి ఉంటారు. మీకు సరైన రకమైన పని లేదా మీకు అర్హమైన డబ్బు లభించనప్పుడు మీరు నిరాశకు గురైనట్లయితే, ఇది నిరాశకు దారి తీస్తుంది మరియు సమస్యలు పెరుగుతాయి. మీరు నిరాశకు గురైనప్పుడు అలాంటి కాలంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి నెల ప్రారంభం సాధారణంగానే ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు దేవగురువు బృహస్పతితో పాటు 6వ ఇంటిలో ఉంటాడు మరియు తిరోగమన శని 3వ ఇంట్లో ఉండి తిరోగమన దృష్టితో 5వ స్థానంలో ఉంటాడు. ఇది మీ విద్య జీవితంలో అనేక రకాల అంతరాయాలను కలిగిస్తుంది. ఏకాగ్రత స్థాయిలలో ఆటంకాలు ఉంటాయి మరియు కృషి మంచి విజయానికి దారి తీస్తుంది. ఏ విధమైన కష్టమైన పని నుండి వెనకడకుండా ఉండటం చాలా ముఖ్యం. వ్యక్తులు తమ ఏకాగ్రత స్థాయిలను పెంచుకోవడమే కాకుండా వారి చదువులపై మరింత శ్రద్ధ వహించడానికి కావాల్సిన ప్రయత్నం కూడా చేయాలి. కుటుంబ జీవితానికి నెల శుభప్రదంగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి శని ఈ నెల మొదటి భాగంలో 3వ ఇంట్లో ఉంటాడు మరియు ఇది మీ సోదరులు మరియు సోదరీమణులకు సహాయం చేస్తుంది. వారికి మీ సహాయం అవసరమవుతుంది మరియు మీరు కూడా వెనక్కి తగ్గరు. సూర్యుడు 8వ స్థానంలో ఉండి 2వ ఇంటిలో దృష్టిని కలిగి ఉంటాడు. అందువలన మీ కుటుంబ జీవితం గురించి మీ తండ్రి గురించి ఆందోళనలు పెరుగుతాయి. వ్యక్తుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది మరియు ఆదాయాన్ని కూడా సరిగ్గా నిర్వహించవచ్చు. మీరు డబ్బు అందుకుంటారు కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కుజుడు మరియు బృహస్పతి 12వ ఇంట్లో వారి దృష్టిని ఉంచడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. శని తిరోగమన స్థితిలో ఉంటాడు మరియు 12వ ఇంటిని కూడా చూస్తాడు. దీని కారణంగా ఆదాయ స్థాయిలు పెరగవచ్చు లేదా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తులతో కొన్ని రకాల ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల సరైన శ్రద్ధ వహించాల్సిన నెలగా నిరూపించబడుతుంది. ఈ నెల మొత్తం రాశి అధిపతి 7వ ఇంట్లో అంటే రోగాల ఇంటిలో ఉంటాడు మరియు వారితో 5వ మరియు 12వ అంగారకుడి కలయిక ఉంటుంది. తిరోగమన శని 5వ ఇంటి దృష్టిని కలిగి ఉంటుంది మరియు ఇది బహుళ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్య కారకుడు సూర్యుడు ఆగస్టు 16 వరకు 8వ ఇంట్లో కూర్చున్నాడు. ఆరోగ్యం దృష్ట్యా నెల మొదటి సగం స్థానికులకు చాలా సున్నితంగా ఉంటుంది. ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.